మన ప్రియులకు, తన ప్రియులకు, ప్రభు ప్రియులకు, పరిశుద్ధులకు నా ప్రభు ఏం పలుకుతాడు? శుభం పలుకుతాడు. చాలా మంది శుభం మాట్లాడరా బాబు అంటే ఏదేదో మాట్లాడుతారు. స్తోత్ర. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే. స్తోత్ర. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే. చాలా మంది అంటుంటారు ఈ అన్నం నాశనం అవుతావు. ఎవరిని పట్టుకొని తెలుసా? పిల్లలు పట్టుకొని, కడుపు పుట్టిన పిల్లలు పట్టుకొని. సన్నాసుడు ఏమంట? సన్నాసుడు. సన్నాసుడు, ఈ సన్నాసుడు. స్తోత్ర. కొంతమంది తల్లిదండ్రులు ఇంకా భారీగా మాట్లాడతారు. చెడబుట్టావు నా కడుపు నువ్వు. ఏంటంట? చెడబుట్టావు నా కడుపు నువ్వు. అసలు నువ్వు పుట్టాల్సినోడే కదా అసలు కడుపులో. స్తోత్ర. తన ప్రియులకు నా ప్రభు ఏమిస్తాడు? శుభాన్ని ఇస్తాడు. ఆ ప్రభువే దేవాది దేవుడే, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడే, సర్వకృపానిధి అయిన దేవుడే శుభవచనం పలుకుతుంటే నీకు నీవెందుకు అపవచనాలు పలుకుతావు? నీ జీవితం మీద నువ్వెందుకు అధికారాన్ని చలాయించగలిగిన మాటలు విడుదల చేస్తున్నావు? స్తోత్ర. చాలా మంది అనుకుంటున్నారు వారి జీవితాన్ని వారే నిందించుకుంటారు. నా బ్రతికింతే నాశనం అయిపోయింది, నా జీవితం ఇంతే పాడైపోయింది, నా బ్రతికింతే పాడైపోయింది. స్తోత్ర. నా ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడే నీకు శుభవచనాన్ని విడుదల చేస్తా ఉంటే నీ నోరు ఎందుకు ఇలా పలుకుతుంది? నేను చెప్పనా? ప్రభు ఎప్పుడు శుభాన్ని పలుకుతాడు. సాతానుడు ఎప్పుడు కూడా ఆ శుభాన్ని దూరం చేయడానికే మాట్లాడిస్తాడు నీ ద్వారా. స్తోత్ర. నీ ద్వారా ప్రభు పలుకుతాడు నీ మీద ఒక మాట. నీవు ఆశీర్వాదకరంగా బ్రతకాలని, దివ్యకరంగా బ్రతకాలని, నీ జీవితం ముందుకు నడిపించబడాలని, పోషించుకోగలిగిన శక్తిని ఆయన పలికితే నీ నోటితో నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన విడుదల చేసిన మాటని నీ మీద వస్తా ఉంటే ఈ లోపు నువ్వు ముందుగానే తొందరపడేసి, కోపపడేసి, ముందుగానే నువ్వు ఇంకా ఆవేశపడిపోయి నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నాశనం అయిపోయింది నా జీవితం, పాడైపోయింది నా జీవితం, నా బతుకింతే. ఏంటట? నా బతుకే అంతా, నాకు ఏది కలిసి రాదు, ఏది ముట్టుకున్నా వెనక్కే వస్తుంది, నాకు తెలుసు ఇదంతా అని ముందుగానే ఒక్క 2 నిమిషాల్లోనే మాట్లాడేస్తాడు. మాట్లాడకూడని అన్ని కూడా. స్తోత్ర. నా ప్రభువే సర్వశక్తి కలిగిన దేవుడే, ఈ లోకాన్ని సృజించిన దేవుడే, నిన్ను కుటుంబంగా ఏర్పాటు చేసిన దేవుడే, ఏమండి నిన్ను కట్టిన దేవుడే, నిన్ను నిలబెట్టిన దేవుడే, నడిపిస్తున్న దేవుడే శుభాన్ని పలుకుతావంటే నీవు ఏ వచనాలు పలుకుతున్నావు? స్తోత్ర. తన ప్రియులకు నా ప్రభు ఏమిస్తాడమ్మా? శుభాన్ని కలుగ చేస్తాడు, శుభవచనాలు పలుకుతాడు, శుభాన్ని విడుదల చేస్తాడు. స్తోత్ర. మంచిని విడుదల చేస్తాడు ఆయన, శుభవచనాన్ని పలుకుతాడు నా ప్రభు. చాలా మంది కూడా తెలివి లేని వారిగా మారిపోతున్నారు, జ్ఞానం లేని వారిగా మారిపోతున్నారు. శివరాత్రికి ఎలాగ అయిపోయారంటే దేవుడు మమ్మల్ని నరకంలో వేసాడులే, ఏంటి వచ్చి పోయాం నరకంలోనికి. వీళ్ళ నోటితో వీళ్ళే నరకంలో వేయమని పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. స్తోత్ర. మేము నరకంలో పడ్డాం, మాకు ఇష్టమే పోతే పోయామని నరకంలోకి. ఈ రోజు చెప్పడానికి చాలా ఈజీగా ఉండొచ్చు, ఆ మాటను బట్టి ప్రభు నిన్ను తీర్పులోకి తీసుకుంటాడు. స్తోత్రం. ఎట్టి పరిస్థితి అని చుట్టుపక్కల ఉండదు, ఎలాంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి, అసలు అనూహ్యమైన పరిస్థితి, తుఫాను వలె ఎదురుపడి మనల్ని అణిచివేయాలని చూసిన నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నా బ్రతుకులు ఎక్కడ కూడా సంతోషం లేని బ్రతుకున్నది, ఎక్కడ కూడా ఆనందం లేని బ్రతుకున్నది అని పలకడానికి వీల్లేదు మన నోటితో. స్తోత్ర. సర్వశక్తి కలిగిన దేవుడే, ఆయనే నీ మీద ఏం పలుకుతున్నాడు? శుభవచనాలు పలుకుతూ ఉంటే మన నోటితో మనం చేసుకుంటున్న ఆ శుభాన్ని అందుకోలేకుండా ఈ నోరు చేస్తుంది. స్తోత్ర.
ఆ శుభాన్ని పొందుకోలేకుండా ఏం చేస్తుంది? మనల్ని ప్రేరేపించి ఈ మాట విడుదల అవ్వగానే ప్రభు పంపించిన శుభవచనాన్ని కోల్పోతున్నాం. స్తోత్ర. ఒక మాట రాస్తుంది రోమా పత్రికలో మొదటి అధ్యాయంలో, రోమా పత్రిక మొదటి అధ్యాయంలో 2వ లేఖనాన్ని చదవండి ఒకసారి. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడునైనా రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాశాడు. స్తోత్ర. ఒక దైవజనుడు పరిశుద్ధుల కొరకు శుభాన్ని విడుదల చేస్తున్నాడు. స్తోత్ర. ఒక దైవజనుడు పౌలయ్య గారు, అదిగో అక్కడ నివసిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా మీకు శుభమని ప్రకటించాడు. స్తోత్ర. ఈ పగటి వేళ, ఈ ఆదివారాన, ఈ పునరుత్థానపు ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రభు నామములో శుభాలు కలుగునుగా. హల్లెలూయా. అందరికీ మంచి జరగాలని అంటున్నాడు, అందరికీ శుభం కలగాలంటున్నాడు దైవజనుడు. స్తోత్ర. నీ జీవితంలో, నా జీవితంలో ఏం కావాలంటే శుభం కలగాలి. ఏం కలగాలి? శుభం కలగాలి. శుభకరమైనటువంటి వచనములు మనం మాట్లాడాలి. స్తోత్ర. హల్లెలూయా. ఎన్నడు చూస్తావురా? ఏంటంట? ఎన్నడు చూస్తావు అనకూడదు. ఎవరిని కోరుకుంటున్నావు? నువ్వు సామని ఎవరిని కోరుకుంటున్నావు? కన్న కొడుకునేనా? కన్న కూతురునేనా? నువ్వు అనాల్సిన మాట స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధులకు శుభాన్ని ఇచ్చాడు. దేవుని పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనందరికి ప్రభు ఏమిచ్చాడు? శుభాన్ని ఇచ్చాడు. ఆ శుభాన్ని మనందరం అనుభవించాలి. స్తోత్ర. పరిశుద్ధులనగా దేవునికి ప్రియులు అని పై వాక్యంలో రాయబడింది. స్తోత్ర. దేవుడు తన ప్రజలకు, అనగా తన ప్రియులకు, పరిశుద్ధులకు శుభమిచ్చువాడు, శుభవచనములు పలుకువాడు. కీర్తన గ్రంథంలో మాట చదవండి. 85వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. కీర్తన గ్రంథం 85వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చదవండి. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను చెవిని పెడతాను నేను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము మాత్రమే సెలవిస్తాడు. స్తోత్ర. ఆయన శుభవచనాన్ని మాత్రమే సెలవిస్తాడు. నువ్వు నాశనం అవ్వమని దేవుడు చెప్పడు. స్తోత్ర. మనకేం పలుకుతాడు ప్రభు? శుభవచనం మాత్రమే నా ప్రభు పలుకుతాడు. ఎవరితోట? తన ప్రజలతోనూ తన భక్తులతోనూ. ఆయన ఏం పలికే దేవుడు? శుభవచనాన్ని పలుకుతాడు. చాలా మంది కూడా అంటారు, చాలా మంది కూడా మాట్లాడతారు ఈ రీతిగా. ఏ రీతిగా అంటే, పొలాలు నాశనం అవ్వాలని, పంటలు నాశనం అవ్వాలని, వాడి నాశనం అవ్వాలని. స్తోత్ర. ఏం పలకాలి? మనం ఏం పలకాలి? శుభమే పలకాలి. నీ నోట నుండి నువ్వు ఏ పరిస్థితి అయినా ఏం పలకాలి? శుభమే పలకాలి. స్తోత్రం కలుగునుగా. ఎన్నడు దాపుడు ఇచ్చాడు రెడీ అనకూడదు. దేవుడు ఇచ్చాడంటే అది మనకు మంచిదే. స్తోత్ర. నా కడుపును చలపుట్టేవరను అనకూడదు. ప్రభు ఇచ్చాడంటే అది శుభమే అయి ఉంటుంది నీ జీవితానికి. స్తోత్ర. నా ప్రేమ దేవుని పిల్లలన్న ప్రభు అంటున్నాడు, నేను నా ప్రజలతో, తన ప్రజలతో, తన భక్తులతో. ఆయన ఏం పలికే దేవుడు అండి? శుభాన్నే పలుకుతాడు. ప్రియుడు అనగా ఇష్టుడు, ప్రీతికరమైన వాడు. ప్రియుడు అనగా ఇష్టుడు,
ప్రీతికరమైన వాడు. స్తోత్రం. రోమాపత్రికలో 1వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదువుకున్నాం కదా ఇందాక. ఆ వాక్యం కూడా చదువుకుందాం ఒకసారి. చదువునాను. రోమా 1వ అధ్యాయంలో 2వ వాక్యం. మన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం. ఎన్నో వచ్చిన చదువుతున్నానా? వెరీ గుడ్. మళ్ళీ మొదటి నుంచి చదువునా. ప్రత్యేకింపబడిన వారుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుడైన యెహోవా నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకందరికి కృపా సమాధానములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ పగటి వేళ ఒక మంచి శుభవచన నీ నోట్ల నుంచి పలకాలంటే నీ పక్కనల్ని నువ్వేం గ్రీట్ చేయాలో తెలుసా? కృపా సమాధానం నీకు కలుగునుగాక అని చెప్పండి. కృపా సమాధానం మీకు కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ వాళ్ళతో, మీ సహోదరులతో, దేవుని పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారితో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? కృపా సమాధానం. దైవజనుడు మైక్ తీసుకుని మీ అందరికీ శుభాభివందనలు అంటాడు. స్తోత్రం. అంటే నీకు శుభం కలగాలని, మంచి జరగాలని, మేలు జరగాలని, ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని మొదటిగా నిన్ను దీవించి స్తోత్రం ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఆయన ఏం చెప్తున్నాడంటే దైవజనుడు కృపా సమాధానం అనే శుభాన్ని విడుదల చేస్తున్నాడు. నీ కుటుంబంలో ఈ పగటి వేళ నుంచి వాక్యం విన్న తర్వాత నీ కుటుంబంలో ప్రతి నిత్యం నీ తోటి వారితో చెప్పాలి. అంటే నీ భర్తతోనో నీ పిల్లలతోనో చెప్పాలి. నువ్వు కృపా సమాధానం నా ప్రభు నీకు ఇచ్చుగాక అని చెప్పాలి. నీ బిడ్డతో చెప్పాలి, నీ భర్తతో చెప్పాలి, నీ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నువ్వు చెప్పాలి ఈ మాట. స్తోత్రం. ఏమని? కలుగునుగా అనగానే ఇక అంతటితో ముగియకూడదు. అవతల ఆమె చెప్పాలి. స్తోత్రం. మళ్ళా అవతల నిన్నేం చేయాలా? అని వెళ్ళిపోకూడదు. వాళ్ళు కూడా తిరిగి నీకేం చేసేటట్టు చేయాలి, నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు స్తోత్రం. ఎడ్యుకేట్ చేయాలంటే తెలుగులో ఏం చెప్పాలంటే, కార్యక్రమాలు పెడతారు కదా అప్పుడప్పుడు, అవగాహన సదస్సులు. స్తోత్రం. గవర్నమెంట్ పెట్టండి, వ్యాక్సిన్ వేసుకోవాలి, ఈ వ్యాక్సిన్ వల్ల మీకు ఇబ్బంది, ఒక అవగాహన ప్రజల్లోనికి తీసుకొస్తా. నీ కుటుంబంలో నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని, నీ కుటుంబంలో ఉన్న అత్తని, మామని నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు కనపడంగానే కృపా సమాధానం నీకు కలుగునుగాక. అక్కడ కృప వచ్చేస్తుంది, అక్కడ సమాధానం వచ్చేస్తుంది నువ్వు పలకంగానే. స్తోత్రం. అవతలకు కూడా వెంటనే కొత్తగా మొదలు పెట్టేయంటే మళ్ళీ అంటారు, కొత్త కదా అంటారు. నువ్వు అలవాటు చేసి అవగాహన కలగజేయాలి. స్తోత్రం. మన నోట నుండి మనం ఏం పలుకుతున్నామో అదే మనం అనుభవిస్తామని వాక్యంలో రాయబడిన మాట. స్తోత్రం. ఎడ్యుకేట్ చేసుకోండి మీ కుటుంబాలని, దేవుని మాటలు పలకండి. కృప అనగానే కృప చేసుకొని వస్తుంది ఇంట్లోకి. స్తోత్రం. సమాధానం అని పిలవగానే పక్కింటి సమాధానం ఎవరు? మీ ఇంటికి ఏ సమాధానం వస్తుంది? దేవుని సమాధానం వస్తుంది. స్తోత్రం. ఈ మధ్య కాలంలో బ్యాచ్లు కూర్చొని టీలు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు.
బ్యాచ్లు కూర్చొని ఏ తాగే వాళ్ళు ఎక్కువైపోయారు, టీలు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంటికి ఒక సీసీ కెమెరా బిగిస్తారు. స్తోత్ర. ఒక శుభవచనం మాట్లాడేది లేదు, లోకపు మాటలు, లోకపు సొల్లు. స్తోత్ర. ఒక దేవుని మాట అలాగే చెప్పేది లేదు. స్తోత్ర. ఉన్న భక్తిని కాస్త ఏం చేస్తున్నారు తెలుసా? దిగజారుస్తున్నారు. ఉన్న పరిశుద్ధతను ఏం చేస్తున్నారో తెలుసా? మాటల ద్వారానో, చేష్టల ద్వారానో, చూపుల ద్వారానో. స్తోత్ర. పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, భక్తి జీవితాన్ని విడిచిపెడుతున్నారు. కారణం శుభవచనాలు మన జీవితాల్లో లేక. మన జీవితాల్లో నీ భార్యతో, నీ భర్తతో శుభవచనం మాట్లాడు, నీ పిల్లలతో శుభవచనం మాట్లాడు, నీ కుటుంబంతో, అత్తమామతో శుభవచనం మాట్లాడు. స్తోత్ర. హల్లెలూయా. ఏం మాట్లాడాలి? శుభవచనం మాట్లాడాలి. దేవుని శుభాన్ని పలకాలి, ప్రభు శుభాన్ని పలకాలి. హల్లెలూయా. ఆయన శుభవచనం మాట్లాడిన వేళ ఆయన మన మీద పలికినటువంటి ఆ శుభాన్ని నువ్వు కూడా తిరిగి మాట్లాడుతూ ఉంటే ఆ శుభం మన కుటుంబంలోనికి వస్తుంది, మన జీవితంలోనికి వస్తుంది. మనము కృపతో, సమాధానంతో వర్తిల్లేలాగా ఈ మాట నెరవేరుస్తుంది. ఏం చేయాల్సిన పని లేదు. దేవుని మాటను తిరిగి నీ కుటుంబంలో పలకాలి. ఆరోగ్యం లేదా, ఆరోగ్యం కోసం పలకాలి. బలహీనతగా ఉందా, బలహీనత కొరకు పలకాలి. అది పోవాలని. స్తోత్ర. పరిశుద్ధత కొరకు దేవుని మాట పలకాలి, భక్తి కొరకు దేవుని మాట పలకాలి, జ్ఞానం కొరకు దేవుని మాట పలకాలి. పలికిన వేళ, పలికిన చోట, పలికిన ప్రాంతం దేవుడు వర్ధిల్లేలాగా చేస్తాడు. అపవాదిని పారద్రోలుతుంది నీ మాట. స్తోత్ర. హల్లెలూయా. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూడండి. 2 తిమోతిలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడైన తిమోతికి రాశాడు. ఏమని రాశాడు? నీకు శుభము. స్తోత్ర. నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ సేవ చేస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీకేం కలగాలని కోరుకుంటున్నాడు? శుభం కలగాలి. నువ్వు వ్యాపారం చేస్తున్నా, నీ ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే నీ పని బాటలో నువ్వు నిమగ్నమై ఉన్నా, ఏ శోధన నిన్ను తాకకుండా శుభవచనాన్ని నీ జీవితంలో నువ్వే పలకాలి. స్తోత్ర. ఎవరు పలకాలి? మనమే పలకాలి. శుభవచనం మాట్లాడాలి. నీ కుటుంబంలో, నీ బిడ్డల మీద శుభవచనం పలకాలి. నీ భర్త మీద శుభవచనం మాట్లాడగలిగిన శక్తి నీకు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. వినటానికే కాదు, దేవుడు నోరు ఇచ్చింది. స్తోత్ర. అంటే అమ్మ తినమ్మా అంటే అబ్బా ఎంత జాగ్రత్తగా తింటాడు, మెతుకుని తీసుకొస్తారు. అదే ఇంట్లో తినమ్మా అంటే అప్పు. స్తోత్ర. బయట నలుగురు కూర్చొని తినేటప్పుడు ఎట తింటారట? అస్సలు మెతుకు జాగ్రత్తగా, అసలు పెదాలకు కూడా తగలకుండా జాగ్రత్తగా ఎక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు ఇంట్లో తినేది ఒకసారి ఊహించండి. స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లల, ఎలాగా? శుభవచనమే పలకాలి. ఏం పలకాలి? శుభవచనమే పలకాలి. ఇదిగో నా ప్రియుడైన కుమారుడు తిమోతి, నీకు శుభమని చెప్పి రాస్తున్నాను, నీకు మేలు కలగాలని చెప్పి రాస్తున్నాను, నీకు దీవెన కలగాలని చెప్పి రాస్తున్నాను. నా ప్రభు దీవెన నీకు ఎప్పుడు ఉంటుందని చెప్తున్నాడు. స్తోత్ర. ఆ ఒక్క మాటలో, శుభమని చెప్పే మాటలో నా ప్రభు దీవెన, నా ప్రభు ఆశీర్వాదం ఆయన పలికేస్తున్నాడు. స్తోత్ర. మన జీవితాల మీద శుభవచనం మనం పలకాలి. మన బ్రతుకుల మీద
మన ఉద్యోగాల మీద, మన వ్యాపారాల మీద శుభవచనాలు పలకాలి. స్తోత్ర. శుభవచనం పలికిన వేళ దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ మాటను నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఏమండి, దైవజనులే మరొక దైవజనుడికి రాస్తున్నాడు, తన ఆత్మీయ కుమారుడికి రాశాడు, శుభమని చెప్పి రాశాడు. నీవు నీ కుటుంబంతో కూడా ఏం చెప్పాలి? శుభమని చెప్పాలి. ఉదయకాలం లేవగానే బాగా నోరు తెరుస్తారు. అంటే లేవగానే ఒక్క నిమిషం భార్యనో భర్తనో బిడ్డలనో చూసి నువ్వేం పలకాలి? శుభాన్ని పలకాలి. నా దేవుని కృప నీకు తోడయ్యుండునుగా కానీ పలకాలి. ఎంతటి భాగ్యం ఈ మాట నీకు! ఏమండి, అంతటి భాగ్యం, ఎంతటి భాగ్యాన్ని తెచ్చిపెట్టే మాట నీకు అర్థం కావట్లా. స్తోత్ర. ఈ బిడ్డకు బలహీనతగా ఉందా, అనారోగ్యంగా ఉందా? పలుకు, దేవుని మాట పలుకు, ఆరోగ్యం తిరిగి రమ్మని అడగండి. స్తోత్ర. బలహీనత తొలగిపోమని చెప్పండి, ఆరోగ్యం తిరిగి వస్తుంది. స్తోత్ర. అయ్యా, నిప్పులయ్యా, బాధలయ్యా, కష్టాలయ్యా, మాట్లాడు. నీ కష్టంతో మాట్లాడు. ఇదిగో తొలగిపోవాలి, నా కష్టం తొలగిపోవాలి. ఇదిగో ప్రభు మాట శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి శోధన యేసు నామములో తొలగిపోయి నా జీవితంలో ఆనందం, సమాధానం, సంతోషం, ఆర్థిక స్థిరత్వం కలుగునుగాక. పలికిన వేళ నా ప్రభు ఆ మాట ఏం చేస్తాడంటే, శుభం పలికావు కాబట్టి శుభాన్ని చేకూరుస్తాడు. స్తోత్ర. దేవుడు తాను ప్రేమించు తన ప్రియులకు ఏమి ఇచ్చేవాడండి? శుభాన్ని ఇచ్చేవాడు. శుభకరమైన ఆదరణ ఇచ్చేస్తాడు ఆయన. శుభకరమైన అభయాన్ని ఇస్తాడు. శుభకరమైన కాపుదలను ఇస్తాడు. శుభకరమైన కృపా సమాధానాన్ని ఇస్తాడు. శుభకరమైన విమోచన ఇస్తాడు. శుభకరమైన ఘనతను ఇస్తాడు. శుభకరమైనటువంటి ఆశీర్వాదం, దీవెనలు దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనకు శుభాలు ఇచ్చేవాడైతే సాతాను ఆ శుభాలను ఏం చేస్తాడని చెప్పాను? దూరం చేస్తాడు. సాతానుడు ఆ శుభాన్ని ఏం చేయాలని ఆలోచిస్తాడు? దూరం చేయాలని ఆలోచిస్తాడు. ఒక్క మాట మనకు జ్ఞాపకం రావాలి. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదివి సహాయం చేయండి త్వరగా. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తింది. స్తోత్ర. దేవుడు ఎక్కడ ఎవరిని మొత్తడు, దేవుడు బాధ పెట్టడు, దేవుడు కష్టపెట్టడు. కానీ ఎవరు మనకు కష్టాన్ని కలగజేస్తారంటే, కష్టాన్ని మనకు ఎవరు తీసుకొస్తారంటే, నిట్టూర్పుని ఎవరు తీసుకొస్తారంటే, వ్యాధి బాధను ఎవరు తీసుకొస్తారంటే, సాతానుడు. స్తోత్ర. సాతానుడు ఎక్కడంటే దేవుని సన్నిధి నుంచి బయలు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్ గా యోబు దగ్గరికి వెళ్ళిపోయి యోబుని ఏం చేశారంట? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బాధగల కురుపులు. అంటే బాధగల అంటే ఆ కురుపులుగా పైకి రావట్లా. ఎలా వస్తున్నాయి అంటే నొప్పితో, మంటతో, జలతో బాధగల కురుపులు. ఆ కురుపు రావటం వల్ల అతనికి ఎంతో బాధ కలుగుతుంది. స్తోత్ర. ఆ కురుపు ద్వారా శరీరంలో మంట రేగుతుంది. ఆ కురుపు ద్వారా శరీరంలో నొప్పి కలుగుతుంది. ఆ కురుపు ద్వారా శరీరంలో నెమ్మది లేదు. స్తోత్ర. అయ్యగారికి ప్రత్యేకమైన స్తోత్ర. హల్లెలూయా. ఏ కురుపులు అంటే బాధ కలిగిన కురుపులు వస్తున్నాయి. ఎవరు కలగజేస్తారు ఈ బాధగల కురుపులు అంటే? దేవుడు కలగజేయడు, మనకి అపవాది కలగజేస్తాడు. అప్పుడు నువ్వు శుభవచనాలు పలకాలి. స్తోత్ర. అప్పుడు అనాలు దేవుడు ఇచ్చాడు. ఆయన నామానికి దేవుని కనపరిచాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ వల్ల ఏమన్నా అయిందా అని అడుగుతాడు. ఎందుకని ప్రభా, నా వల్ల కూడా కాలేదేంది, అసలు పెట్టాల్సినవన్నీ పెట్టాను, శ్రమ పెట్టాను, నిందలు ఇచ్చాను, అవమానాలు ఇచ్చాను, కష్టాలు ఇచ్చాను, వ్యాధులు ఇచ్చాను, బాధలు ఇచ్చాను, తట్టుకోలేని కడుపు కోత, గుండె కోత అన్ని కనిపించేశాను. అయినా కూడా ఎక్కడ కూడా మాటలు కూడా తొసలేదు. ఏవో స్తోత్ర.
అన్నాడు, ఒక్క మాట అన్నాడు, సాతానుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్తోత్రం కలుగునుగా. ఏమయ్యా, అటు కలిసి ఇంకెన్ని బాణాలు ఉన్నాయి, అన్ని బాణాలు, మెయిన్ బాణం ఒకటి దాచిపెట్టాడు, చివరి ఆఖరి వదులుదాం దాన్ని. ఏ బాణం అది? ఏ బాణం అండి అది? మందే బాణం. ఏ బాణం అది? మన బాణమే. ఏ బాణం? చాలా స్ట్రాంగ్ బాణం ఇది. స్తోత్ర. భార్య అనే బాణం. ఏ బాణం అది? భార్య అనే తుపాకి, భార్య అనే దాన్ని ఏమంటారు? బుల్లెట్. స్తోత్ర. స్తుతి కలుగునుగా. ఈ భార్య బాణాన్ని చివరిలో వదులుదాంలే, లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంది కదా భార్య బాణం. ఏస్తే లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంది భార్య బాణం. ఇప్పుడు అవ్వకూడదు. భర్త ఏమన్నా తెలుసా? అంతే అంతే, నువ్వు అన్నట్టే జరుగును కాక అంటాడు కదా యేసయ్య. నువ్వు యూదులకు రాజు అని, నువ్వు అన్నట్టే అన్నట్లుగా ఈ భార్య బాణాలకు ఏమవ్వాలా? ఈ భార్య బాణాలకు ఏమవుతారు అందరూ? నీవు అన్నట్టే. స్తోత్ర. పురుషుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంటే గుండె కోత వస్తుంది. స్తోత్ర. హల్లెలూయా. పాపం భర్తను కూర్చోబెట్టి అంతేనా కదా? అంతే పాపం. ఇంకంతా మీ చేయి మాట్లాడతాడు, అందరూ మీ చేయి చెప్తాడు. హల్లెలూయా. గత వారం నుంచి సతీష్ కూడా ఏంటి అంతేనండి, అంతే అంటున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. ఈ భార్య బాణాన్ని చివరి దాకా ఉంచింది. ఎందుకంటే చివరిలో ఈ బాణం గట్టిగా పనిచేసిందని అడిగి తెలుసు. స్తోత్ర. అంటే ఆపాడు. ఇదిగా ఇప్పుడు ఎలా అంటే బూడిదలు కూర్చున్నాడు, కురుపులతో చిల్ల పెరుగుతో గీక్కుంటున్నాడు, జలతో దురదతో మంటతో అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు వచ్చింది అసలైన బాణాలు బయటికి తీసింది. నోట్లోంచి వస్తాయి ఇప్పుడు బాణాలు. ఏమయ్యా, ఇంకా ఏందయ్యా నువ్వు? ఇంకా దేవుడు అని ఆలబడతావేంటి? ఇంకా దేవుడు అని ఆలబడతావేంటి? అసలు ఏమో కదా చెప్పాలి. ఏమయ్యా, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు. స్తోత్ర. పిల్లలు పోయారు, పోయారులే పోనీ. ఆస్తి పోయింది, పోయిందిలే పోనీ. భక్తి కలిగిన స్త్రీగా నీ కుటుంబంలో, నీ భార్యతో, నీ భర్తతో నువ్వు చెప్పాల్సిన మాటలు ఇవి కదా. ఈ జపం మనం ఎప్పుడైంది? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవి చెప్పం. ఏం చెప్తా? లోకపు మాటలన్నీ చెప్తావు. దేవుని మాట ఒక్కటైన నీ భర్త ఎప్పుడని చెప్పారు? ఎప్పుడని చెప్పావా? చెప్పరా? ఎందుకు చెప్తారా? స్తోత్ర. దేవుని మాట ఒకటైనా చెప్తావా? చెప్పు. నీ నోట్లో ఏం చేస్తావో శుభవచనాలు వస్తాయి కదా. నీ భక్తిని చూసి కదా నీ భర్త మారాలా? మారలేడు. కారణం ఏంటంటే మనలో, మన నోటిలో ఏముండదు? శుభం అనే మాటే ఉండదు. భార్యలాగా జాగ్రత్తగా మీ భర్తల దగ్గర దేవుని శుభాన్ని మాట్లాడండి. స్తోత్ర. దేవుని శుభాన్ని పలకండి. హలో, ఏం పలకాలి? పలుకుతున్నావా? జీవా పలుకు. స్తోత్ర. పలుకులు బంగారం అయిపోతాయి. ఎట్లాంటి పలుకుల దగ్గరకు వచ్చేది. దేవుని పలుకుదా అంటే కొట్టి గాలి వస్తున్నాయి. మాట రాదు, సునికిస్తలాడుతుంది మాట. స్తోత్ర. కారణం ఏంటంటే నువ్వు ఎంత భక్తి చేస్తావు ఎవరికి బాగా తెలిసింది? అయ్య గారి కంటే ఎవరికి బాగా తెలిసింది? భర్తకు బాగా తెలుసు. స్తోత్ర. నీ దగ్గర ఎంత పెద్ద గన్ను దాచిపెట్టావో ఎవరికి తెలుసు? చెప్పు, ఎవరికి తెలుసు? ఎంత పెద్ద బాణం, దాన్ని ఏమంటారు, ధనుస్సు ఉంచావో ఆ ధనుస్సు ఎవరికి తెలుసయ్యా? ఓన్లీ భర్తకే తెలుసు. స్తోత్ర.
ఏమయ్యా అవంది ఆ బాణాన్ని వదలంగానే ఉంది ఏమంది యథార్థతను నువ్వు ఇంకా బదలగుయుందువా? విడిచిపెట్టవా? దేవుని ఇంక ఇదేనా పొత్తుకోగులు, ఇదేనా భజన నీకు పొత్తుకోగులు? స్తోత్ర. హల్లెలూయా. మంచి సజెషన్ ఒకటి ఇస్తుంది, దేవుని దూషించి మరణము కమ్ము. సత్యమంటుంది, సావురా నాయన అంటుంది. ఎంతో శుభాన్ని కలిగింది చూడండి. స్తోత్ర. హల్లెలూయా. నీ వల్ల దేనికి ఉపయోగం లేదేమో. పొద్దుగులు రేయింబొగులు వేసిందే మొదలుకొని ఉపవాసం అంటావు, ప్రార్థన అంటావు, ఇదిగో ఆ మందిరం అంటావు, ఆడే పడుతుంది ఆడబడుతుంటావు తాడు. ఏం కావాలా? దూషించే ఏమవ్వాలంట? ఒక భార్య భర్తకు చెప్పే సజెషన్ ఎంత బాగుందో చూడండి. స్తోత్ర. హల్లెలూయా. ఏమయ్యా పోతే పైనలే ఉంటే ఉన్నాయిలే, దేవుడు మనకి ఇన్ని ఇచ్చిన వాడు మళ్ళా తిరిగి ఇవ్వలేడా అనే నిరీక్షణ మనలో లేదా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచి భార్యలుగా మీరు ఉండాలి కుటుంబాలలో. స్తోత్ర. హల్లెలూయా. దేవుని శుభవచనాన్ని పలకగలిగిన భార్యలుగా మీరు ఉండాలి కుటుంబాల్లో. స్తోత్ర. హల్లెలూయా. మీ భర్తలకు కుడిపుజాలుగా మీరు ఉండాలి. అందరూ అంటారు కదా, ఆ భార్య అంటే ఏంటంట? అర్థ భాగం అంట. ఏం భాగం? అబ్బో ఏం నుంచి ఆమెకంట ఈ మధ్య అట్ట కాదనుకుంటా. ఎటు ఉంటున్నారంట అందరూ? ఎటు ఉండాలి? మార్చేసేవేంటంట? ఎటువైపు ఉండాలంట? భార్యలు ఎటువైపు ఉండాలంట? ఎడవైపు ఎందుకుండాలయ్యా అని అడిగితే ఆయన అంటాడు, నాకు గుండె ధర తెప్పుతున్నారు మీరు. స్తోత్ర. ఏమెటు ఉంది? గుండెకాయ అటు ఉంది కదయ్యా. అటు ఎవరు ఉండాలి? అదేదో సామెత ఉందండి చూడండి, ఆడి ప్రాణం ఎవరిలో ఉందంట? అది అంటే 3 ముళ్ళు పట్టం అంశం ఇది ప్రాణాన్ని. స్తోత్ర. హల్లెలూయా. అట్లా అంత లోకం కూడా నీకు అంత స్థానాన్ని ఇచ్చినప్పుడు నీ భర్తను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి నువ్వేం పలకాలి? ఏం పలకాలి? శుభం పలకాలి. స్తోత్ర. ఎక్కడ నగలబడ్డాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది. అట్లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు నరనరాలు నన్నెత్తి దాకా. స్తోత్ర. ఏం అనలేము కదండి, ఏమి అనలేము కదండి. నీ కుటుంబంలో, నీ భర్తతో, నీ పిల్లలతో శుభం మాట్లాడు ఈ రోజు మొదలుకొని. స్తోత్రం కలుగుతుంది. యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి సాతానుడు యోబుకు పెట్టినటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలన్నీ కూడా ఇదిగో శుభం పలికిన వేళ ప్రభు ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు. ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. ఆ శుభవచనం, ఆ మాట తన జీవితాన్ని మార్చగలిగింది. స్తోత్ర. వ్యాధులతో ఉన్నా, బాధలతో ఉన్నా, కష్టంతో ఉన్నా, ఇదిగో ఎప్పుడు లేనటువంటి కష్టం పడుతున్నా శుభవచనం పలికిన వేళ నీ జీవితాన్ని మరలా తిరిగి కట్టుకోగలిగిన కృప నీ మాట ఇస్తుంది. లేదు ప్రభా, లేదు ప్రభా, ఇదిగో ఎవరైనా నుంచి ఏదైనా అడిగారు అనుకో, అస్సలు లేదమ్మా. ఏంటంట? ఉండిద్ది, అస్సలు లేదమ్మా. ఆ ముఖం కూడా చాలా జాలికి పెట్టేస్తుంది, మనమే ఇవ్వాలి కాబోలు అన్నట్టుగా. ఎలాగా? అసలు ఎంత జాలిగా పెట్టేస్తుంటే అసలు ఆ చిరంజీవి కూడా పనికిరాడు. అంత జాలిగా పెట్టేసి ఓరే అడగటానికి అనవసరం మనం వచ్చాము, ఒరే 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 పాపం పోయి ఇంటికి పోయి చెప్తుంది, అరే పాప అనవసరంగా అడిగి నాకు చాలా బాధ వేసిందిరా, అడగకుండా ఉన్నా బాగుండేది. అడిగిన వాళ్ళకు కూడా దిగులు పుట్టి ఇచ్చేటట్టు చేసేస్తున్నారు. స్తోత్ర. ఆలోచించి రాత్రి అంత నిద్రలేదయ్యా అంటే అనవసరంగా ఆ పిల్లలు అడిగినాయా ఇది కానీ ఆడకపోయలేక మాకు అంత జాలికి పెట్టేసి బాధలు పెట్టేసి లేదంత అమ్మ అంది. అప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు, ఏదైనా చేద్దాం నాకు అనిపిస్తున్నాయ్యా. స్తోత్ర. చూడండి,
ఉండి కూడా ఏం చెప్పిందో తెలుసా? లేదు లేదు లేదు, నిజంగా లేకుండా పోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబంలో లేదు అని పలకడం ఆపేసి ఉంది అని పలుకు. స్తోత్రం. ఏం పలకాలి? శుభం పలుకు. ఇప్పుడు ఉంది. నా జీవితంలో ఏది లేదో, ఏది పదముగా ఉందో, ఏది కొరతగా ఉందో దాని మీద నీ మాట ప్రకటించు. నా ప్రభు శుభాన్ని ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు తెలుసా? ఆ రీతిగా చేస్తాడు. ఏ కొదవ, ఏ కొరత, ఏ లోటు, నీ పరిస్థితి ఏది మారాలో, ఏది సత్యం పెట్టాలో, నీవు మాట్లాడినటువంటి ఆ మాట శుభవచనాన్ని నా ప్రభు విని అట్టి రీతిగా ఆ శుభాన్ని కలిగి చేస్తాడు. స్తోత్రం. దేవుని ప్రియులుగా ఆయన ఏం కలిగి చేస్తాడు తెలుసా? శుభకరమైన ఆదరణ ఇస్తాడు. ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తులలో ఒకదాన్ని కాకపోయినా నీవు నన్ను ఆదరించి, ఇక్కడి నుంచి అర్థం చేసుకోండి, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి నువ్వు మాట్లాడావు. స్తోత్రం. ఏమిస్తాడు నా ప్రభు? శుభకరమైన ఆదరణ ఇస్తాడు. ఏమిస్తాడు? శుభకరమైన ఆదరణ. ఋతు బోయజుకు ఎంతో ప్రియముగా ఉంది కనుక ఆమెను ప్రేమించి ఆదరించాడు. అదే విధంగా యోసేపు కూడా ప్రియముగా ఉన్నాడు దేవునికి. ఆయన ఏం చేశాడు తెలుసా? యోసేపు జీవితాన్ని మార్చేసి అన్నదమ్ములందరినీ ఆదరించే వారిగా మార్చాడు. స్తోత్రం. ఆదికాండంలోనికి రండి, 50వ అధ్యాయం తెరవండి, 21వ వాక్యాన్ని కూడా చదవండి. ముందుకు వెళ్ళిపోదాం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని వారితో చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో శుభాన్ని మాట్లాడుతామో మనకు దేవుడు ఏం కలిగి చేస్తాడంటే శుభకరమైనటువంటి ఆదరణ కలిగి చేస్తాడు. నీ కుటుంబంలో కలిగి చేస్తాడు, నీ జీవితంలో కలిగి చేస్తాడు. ఆదరణ లేక చాలా మంది ఒంటరి బ్రతుకుంటారు. అందరూ ఉంటారు, చెప్పుకోవడానికి అందరూ ఉంటారు, కానీ ఎవరు చెప్తే ఏమవుతుందో అనే భయం. స్తోత్రం. ఈ విషయాన్ని ఎవరితో పంచుకోవాలో భయం. స్తోత్రం కలుగునుగా. మన విషయాలు ఏది కూడా ఎవరితో మాట్లాడుకోలేము, కానీ నీకు ఆదరణ ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఏం కలిగి చేస్తాడంటే దేవుని ప్రియులకు శుభకరమైన ఆదరణను కలిగజేస్తాడు. స్తోత్రం. నీ జీవితంలో నా ప్రభు శుభకరమైన ఆదరణ నీ కలుగు చేయను గాక. రోజు జీవితంలో కలిగజేసిన ఆదరణ నీ కుటుంబంలో కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఎలాగైతే ఆదరించాడో, యోసేపు ఎలాగైతే తన అన్నదమ్ములను ఆదరించి తన పిల్లలను పోషిస్తానన్నాడో, అలాగ నా ప్రభు మనల్ని ఆదరించును గాక. మన పిల్లలను పోషించే ఆదరణ కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తాను. శుభకరమైనటువంటి అభయాన్ని ఇచ్చే దేవుడు మనకు ఏం కలిగి చేస్తాడు? శుభకరమైన అభయాన్ని కలిగి చేస్తాడు. ఒక్క మాట చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏంటో తెలుసా? శుభకరమైనటువంటి అభయాన్ని ఇస్తున్నాడు ప్రభు. భయపడవద్దు.
మన జీవితంలో, మన కుటుంబంలో ఏ పరిస్థితులైనా మొట్టమొదటిగా మనల్ని ఆవరించేది ఏంటంటే భయమే. ఏం జరుగుతుందో, ఎలాగ జరుగుతుందో, ఎటు నుంచి ఎలా వస్తుందో అపాయం, భయం. చాలా మందిలో ఫోన్లో చూస్తుంటారా, ఫోన్లో ఏంటి చెప్పారా, ఏంటి నాటికలా ఏంటి అండి ఇట్లా అంటారు కదా, 59 సెకండ్లలో అయిపోగానే ఎట్ట అంటారు, అయిపోగానే ఎట్ట అంటారు. అమ్మ ఫోన్ ఇదిగా ఆవిడ పండు మోసం స్తోత్రం అంటే ఏం వస్తుందో తెలుసా? అందులో ఒకసారి ఇప్పుడు అన్ని కూడా హెల్త్కి సంబంధించినవి ఇస్తున్నాయి. ఇదిగో నీకు కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చినాయా, కళ్ళ కింద నల్లగా వచ్చిందా, ఇక నీ పని అయిపోయింది. స్తోత్ర అనగానే ఫోన్ ఆడబడేసి అమ్మంటే ఏం తెచ్చింది తెలుసా? అర్థం తెచ్చి అర్థంలో చూడగా కింద కన్నల్లా ఉంటుంది. స్తోత్ర ఇక ఆ ఫోన్లో చెప్పి అంత మైండ్లో సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటుంది భయం. వాడు నల్లగా ఇద్దని చెప్పాడు, ఇదిగో ఎంత ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఉంటే నీకు నల్లగా ఉండిద్ది అన్నాడు. ఇదిగో గోర్లు కొద్దిగా పైకి లేస్తుంటే ఫలానా ప్రాబ్లం అంటూ గోర్లు చూసుకుంటది. ఇమ్మీడియట్ గా ఆ ఫోన్ పక్కన పెట్టేసి భయం. స్తోత్ర ఆ ఫోన్ లోని కూడా విని ఆ విన్న దాన్ని బట్టి భయం కలుగుతుంది. స్తోత్ర నా ప్రభు చెప్తున్నాడు, శుభకరమైనటువంటి అభయం ఇస్తున్నాడు. దానిలో భయపడబాకు, నన్ను ముట్టినవాడు, దానియేలును ముట్టినవాడు ఈ పగటి వేళ మనలను ముట్టి బలపరుచును గాక, మనలను ముట్టి స్వస్థపరుచును గాక, మనలను ముట్టి ఆరోగ్యము దయచేయును గాక, మనలను ముట్టి విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. మనలను ముట్టి దానియేలును ముట్టిన దేవుడు ఈ పగటి వేళ నిన్ను, నన్ను, నీ కుటుంబంలో ఉన్నటువంటి సంతతిని ముట్టి బలపరచును గాక. హల్లెలూయా. ఆ రోజు దానియేలును ముట్టి మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు నాకు ఎలాంటివాడో తెలుసా? బహుప్రియుడవే, అంటే నాకు ఇష్టడవే. స్తోత్ర నీవు నాకు ఇష్టడు గనుక నువ్వు ఎంత మాత్రం భయపడద్దు. ఏ వార్త విన్నా భయపడద్దు. స్తోత్ర అన్న సాక్ష్యం చెప్తున్నారు కదా, ఇనుము పోయిందని. ఏం పోయిందంట? అది ఏమైనా కోడుకుంటండి, ఏమైందంట? ఇనుమే పోయిందంట. ఎన్ని లక్షలు? 3 లక్షలు విలువ చేసే ఇనుమే పోయింది. స్తోత్రం కలుగు. ప్రభు ఏం చేశాడంటే అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ప్రార్థన ఆలకించిన దేవుడు మరలా ఎందుకు పోయిందో, ఎట్ట పోయిందో తిరిగి మరలా వాడే ఇటు చుట్టూ తిరిగి నేనెత్తా అని చెబుతుంది. స్తోత్ర మనకు మన ప్రభు ఏం కలిగజేస్తాడండి? శుభాన్ని కలిగజేస్తాడు. మన ప్రభు మనకు శుభవచనాన్ని విడుదల చేసే దేవుడు ఆయన. ఆ శుభాన్ని నీ నోటితో నీవు ఆపుకోకూడదు. స్తోత్ర మన జీవితంలో దానియేలును ముట్టంట, దానియేలును బలపరిచిన దేవుడు, ఆయనకు ప్రభు బహుప్రియుడిగా ఉన్నటువంటి దానియేలు నీవు నేను కూడా బహుప్రియుడిగా మారుదుము గాక, ఆయనకు ఇష్టడుగా ఉండుదుము గాక. ఇప్పుడు ఆయన మనం బలపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన అభయాన్ని ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు. ఏ విషయానికైనా నువ్వు భయపడొద్దు. ఆర్థికమా, సంక్షోభమా, కరువా, కాటకమా, అది ఏ విషయమైన నువ్వేమవ్వకూడదు, భయపడకూడదు. దానియేలును ముట్టి బలపరిచిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్తోత్ర హల్లెలూయా. ఎవరు ఏదో అన్నారనో, ఏదో వార్త విన్నావనో భయపడకూడదు. ఎవరో ఎలా చేశారనో, ఏదో చేశారనో భయమో పడకూడదు, భయపడకూడదు. ప్రభు చేతికి అప్పగించావు కదా, ప్రభు చూసుకుంటాడు. స్తోత్ర. దేవుడు బలపరిచే దేవుడు, శుభకరమైన అభయాన్ని ఇచ్చే దేవుడు,
శుభవచనాన్ని పలికే దేవుడు శుభకరమైన రూతుకి ఇచ్చిన ఆదరణ, యూసుఫ్ అన్నదమ్ములకు ఇచ్చిన ఆదరణ నా ప్రభు మనకు కలుగ చేయనుగా. నీ మీద, నీ జీవితం మీద, నీ బిడ్డల మీద నా ప్రభు శుభవచనము విడుదల చేయనుగాక. ఆ శుభకరమైన వచనములతో, కృపతో, సమాధానముతో మనము వర్ధిల్లుదుము గాక. ఈ పగటి వేళ కూడి వచ్చినటువంటి మనందరి జీవితాల్లో కృప, సమాధానం, ఆర్థిక సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఐశ్వర్యము నా ప్రభు కలుగ చేసి ఈ శుభవచనంతో ప్రతి గృహము వర్ధిల్లును గాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. స్వేచ్ఛార్పణ అర్పించుకుందాం. స్వేచ్ఛార్పణ అర్పించుకుందాం.